లోకేశ్వరరావు అయ్యా రేపు అన్నయ్య పుట్టినరోజు కదా ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలున్నారేమో చూడు. అలాగే. ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి. మీకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాళిబొట్టు, కొత్త బట్టలు, 2 ఎకరాల పొలం దానం చేస్తారు. కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి. పర్వాలేదులే, భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి. డబ్బుందని రామనని పెళ్లి చేసుకున్నావు కదా. భిక్షపతి, నేను వదిన్ని. కళ్ళు పోతాయా? పోనీ, నిన్ను అనుభవించాక కళ్ళేమిటి? ప్రాణం పోయినా పర్వాలేదు. ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు, నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది. మూసా పోస్తాను వదినా. ఏమా, వాడేమన్నా వాగాడా? భిక్షపతి, అవును, అసహ్యంగా చండాలంగా వాగాను. చంపుతావా? చంపు. మీ తాత ముత్తాతలు జంతువులు చంపితే నువ్వు నన్ను చంపు. చంపి నా తల కూడా గుమ్మానికి వేలాడగట్టు. ఇదిగో, పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను, ఆరాధించాను. నేను తాగుబోతుని, తిరుగుబోతుని, లపుట్టు వేదవునని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా. వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సీతని కట్టబెడితే పీటల మీద విషం దాకా చచ్చిపోతుందని బంగారు లాంటి రామునికిచ్చి పెళ్లి చేయించాను. వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అన్నంలో విషం కలిపి తప్పేస్తాను. వెదవా, వద్దు నాన్న, వద్దు. ఈ చెప్పు దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగుపడి ఉండేవాడిని. నాన్న, నీ మీదొట్టు, ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్న, తప్పు చెయ్యను. నన్ను క్షమించు నాన్న. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అది ఏమైంది లోకేశ్వరరావు? 50 జంటలు నమోదు చేయించుకున్నారండి. అందులో 30 జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది. మరి మిగతా 40 ఎకరాలు అంటే మన పొలమంతా ఈవేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు. కొండలైనా కరిగిపోవలసిందే కదా. మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? మీరు పుణ్యకార్యం చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. రామన్న పేరుతో 2000 ఎకరాలు ఉండాలిగా, అందులోంచి రాసేవాడిని. అందులో మిగిలిన 60 ఎకరాలే ఇప్పుడు రాశానండి. ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు. రేపు శుభకార్యం ఆకూడదయ్యా. నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు. నాతోరా జగన్నాథం. అన్నయ్య, నువ్వు ఈ సాయం చేస్తే నా పరువు కాపాడిన వాడివవుతావు. 40 ఎకరాలే కాదు, నా యావదాస్తి మొత్తం నాకు ఇస్తాను, నా ప్రాణాలను ఇస్తాను. లోకేశ్వరరావు, అయ్యా కాగితాలు. మీ కుటుంబం 10 కాళ్ళ పాటు చల్లగా ఉండాలయ్యా. నీ పొలం వాయన దానం చేస్తాడు, పేరు తెచ్చుకుంటాడు. ఇంకా నీకే మిగులుతాది, గబ్బు లేచిపోతావు. తొందర పడకు, చూస్తావుగా. ఒరే రావుడు, ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తోందిరా. నువ్వైనా చెప్పచ్చు కదా మీ నాన్నకి, ఈ దానాలకు అంతే లేదా? ఎదుటివాడికి ఇంత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు. ఆ పుణ్యమే ఆయన నిండు నూరేడు బతికిస్తుంది. నువ్వు అన్నం వచ్చి ఇదంతా నీ పుణ్యమేరా. అంత మాటలు కదయ్యా. హర హర మహదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ. పెదనాన్న. ఏం బాబు? పెదనాన్న, నాన్న. ఏమిట్రా? నాన్న నోరు. ఏమిటో చెప్పరా. మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు దస్తావేజీలు ఇచ్చి పంపించాడు. దేనికి? మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు. నా తమ్ముడు రుణపత్రం అడిగాడు. అయ్యో, సంతకం
ఏంట్రా తినవేంటి? ఓహో, అన్నంలో విషం కలిపి చంపుతున్నానని భయపడి చస్తున్నావా? లేదురే, తిను. ఏంట్రా నాకేమైంది? నువ్వు అన్నంలో విషం కలిపి నన్ను చంపుతానన్నావు కదా, ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషం కలుపుకున్నాను నాన్న. పొరపాటుగా పళ్ళాలు మారాయి. నాన్న ఎలాగో చచ్చిపోతున్నావు కదా, నీకు రహస్యం చెప్పనా? ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజీల మీద సంతకం పెట్టించుకున్నా. వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా. ఈయనతో నీకు చెప్పాక నేను ఎందుకు బతికిస్తాను? నాన్న చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా, పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్. నాన్న అయ్యో, తొందరగా పోయినట్టు. అందరికీ నమస్కారం. ఇది మా పెదనాన్న సంతకం పెట్టిన దస్తావేజు. అక్కడ మా నాన్న లేడు, ఇక్కడ మా పెదనాన్న లేడు. కానీ మా పెదనాన్న మా నాన్న దగ్గర 50 లక్షల డబ్బు, 40 ఎకరాల పొలం తీసుకున్నాడు. ఏ లోకేశ్వరం చెప్పు. అవునండి, నేను సాక్షి సంతకం చేశాను. ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి సేవ అక్కడి నుంచి తీసేలోపు చెప్తే బాగుంటుంది. భిక్షపతి మతుందా నీకు? ఇదేనా అడిగే సమయం? ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది. మా అన్నయ్య ఆ ధర్మాత్ముడు రక్తం పంచుకు పుట్టాడు. ఏమయ్యా లోకేశ్వరరావు, మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి? ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి. సరే, 40 ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను. మిగతా 50 లక్షలు ఎలా ఇస్తావన్నయ్యా? ఏంటో నువ్వు మాట్లాడేది? మా రావుని ఒట్టి చేతులతో నటురోడ్డు మీద నిలబెడతావా? సరే, డబ్బు వద్దు, పొలం వద్దు, ఒక్కటిస్తే చాలు. ఏంటది? అది సీత దగ్గరుంది. అది ఇస్తే 50 లక్షల బాకీ రద్దు చేసుకుంటా. సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన 7 వారాల నగలున్నాయి. అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను. అదేమిటి, నీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం బంగారం కదా, అది కూడా తీసిపెట్టు. అన్నయ్య తీసేమని చెప్పు. నువ్వు కట్టాల్సిన తాళి మా రావుడు కట్టాలని ఖచ్చితంగా కదా ఈ పని చేస్తున్నావు. తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి. నాకు ఆ తాళి అక్కర్లేదు,
ఆ 50 లక్షలు కట్టమను.